ఓకేనా. సో ఇది ప్రధానంగా ఇది ఏంటంటే ఈ అన్నదాత కార్యక్రమం ఇది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్ట్ అండి, రైతులకు సంబంధించిన ప్రాజెక్ట్. ఇక్కడ ఏంటంటే రైతులకి చాలా వెనుకబడి ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకంటూ సరైన గుర్తింపు లేదు దానివల్ల. సో ఇప్పుడు వాళ్ళకంటూ ఒక గుర్తింపు అనేది ఈ అన్నదాత కార్డు అనేది. ఓకేనా. సో ఇది స్టేట్ గవర్నమెంట్ యొక్క స్టేట్ పార్ట్నర్ అయినటువంటి ఆయుష్ ఇన్ఫో సర్వీస్ యాజమాన్యమైన సోమశేఖర్ గారు మమ్మల్ని డిస్ట్రిక్ట్ పార్ట్నర్గా ఎంచుకోవడం అనేది జరిగింది. సో మేము నెల్లూరు జిల్లాలో ఉన్న రైతులందరికీ ఈ అన్నదాత కార్డు అనే దాన్ని అప్లై చేసి ఇవ్వాలనేసి ఎంతో సంతోషంగా కోరుకుంటున్నామండి. వారికి నమస్కారం. ఈ అన్నదాత కార్డు అనేది ప్రధానంగా 3 అంశాల మీద రైతు వారిగా ఉపయోగపడుతుంది. వాటి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుకు ప్రమాద బీమా, పంట నష్టం, అలాగే 5 to 50% వరకు వారి యొక్క పరికరాలు కానీ వాళ్ళకి సంబంధించిన ఉత్పత్తులు కానీ ఉపయోగపడడానికి సహాయపడుతుంది. ఈ క్యాంటీన్ ఈ అన్నదాత కార్డు అనేది ఖచ్చితంగా యూనిక్ ఐడెంటిటీ నెంబర్, ప్రతి ఒక్క రైతుకు కంపల్సరీగా తీసుకోవాల్సిన కార్డు ఇది. సెంట్రల్ గవర్నమెంట్ వారి సహకారంతో మన స్టేట్ గవర్నమెంట్లో ఆయుష్ ఇన్ఫో సర్వీసెస్ వారి ద్వారా మన గుణశేఖర్ గారు దీనికి డిస్ట్రిక్ట్ హెడ్గా ఉన్నారు. వారి సహకారంతో మేము కూడా ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకోవాల్సింది. వితిన్ 1 వీక్లో కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. దీని ఒక కార్డు వన్స్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత 3 to 4 months వరకు వీటి యొక్క కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రాసెస్ చేసుకోవడం జరుగుతుంది. బెనిఫిట్స్ ఏంటంటే ప్రమాద బీమాలో 5 lakhs వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ పంట నష్టం జరిగిందంటే ఒక 28 lakhs వరకు, వాళ్ళు ఎంత క్రాపింగ్ అయినా ఉంటుంది క్యాపింగ్ వరకు మాత్రం 28 lakhs వరకు అనేది వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ జరుగుతుంది. థ్యాంక్ యూ. లక్ష్యం కౌలు రైతులకే అండి. చేయాల్సిన ఒక ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ని నెల్లూరు డిస్టిక్లో మన గుణశేఖర్ గారు తీసుకున్నారు. వారి మీద విషయం ఓకే సార్. నెల్లూరు ప్రాజెక్టు సోమశేఖర్ గారు మాకు ఇచ్చారు. ప్రతి నెల్లూరు ప్రజలకి మంచి జరగాలనేసి ఈ కార్డు పొందాలని, వాళ్ళకి నష్టం వచ్చినా లాభం వచ్చినా వాళ్ళు బాగుండాలని, రైతుకు మంచి చేయాలనేసి ఈ ప్రాజెక్టు మేము తీసుకున్నాము. కార్డు తీసుకోవడానికి ముందు మన ప్రాజెక్టు వరకు మనం తీసుకున్నాము. ఈ నెల్లూరు ప్రజలకందరికీ అన్ని సంకోచాల సందర్భం అందుబాటులో ఉండాలనేసి చేయాలనేసి మేము ఈ ప్రాజెక్టు వరకు తీసుకున్నాము. దీనికి మాకు సోమశేఖర్ గారు ఇచ్చారు, పార్ట్నర్గా చేస్తామనేసి దాన్ని వినియోగించుకుంటూ అవన్నీ సబ్మిట్ చేయాలి. ఆల్రెడీ వీళ్ళకి కొందరు స్టాఫ్ని కూడా హైర్ చేసుకొని వితిన్ 1 వీక్లో కూడా త్రూ కలెక్టర్ ఆర్డర్ నుంచి వర్క్ స్టార్ట్ చేసేస్తారు. ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. దాని ఈ స్టేట్కి సంబంధించి ఆయుష్ ఇన్ఫో సర్వీసెస్ ఎం సోమశేఖర్ రావు మనకు ఈ నెల్లూరుకి సంబంధించి రైతులకు సంబంధించి ఉపయోగపడే కార్డ్స్, దాని ఇన్సూరెన్స్, దాని వీళ్ళకి అనిమల్ క్యాంటీన్స్ అనేసి మండలం వారీగా ఒక్కొక్క క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మన గుణశేఖర్ శెట్టి అనే పర్సన్కి ఆథరైజ్డ్ ఇచ్చాము. దాన్ని వితిన్ ఇంకా 2 daysలో కలెక్టర్ గారికి ఇక్కడ ఒక లెటర్ ఇస్తున్నాము. దానికి ఈ అన్నదాత ఉపయోగం ఏమంటే మనకు సంబంధించిన రైతులకి ఎవరెవరు రైతులు ఉన్నారు వాళ్ళని ఐడెంటిటీ చేసి వాళ్ళ గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళకంటూ ఒక ఇన్సూరెన్స్ 5 lakhs వరకు పర్సనల్ ఇన్సూరెన్స్ అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇష్యూ చేస్తున్నాము ఈ అన్నదాత తరఫున. దాని వీళ్ళకి పంట బీమా అనేది 25 లక్షల వరకు సెంట్రల్ నుంచి వీళ్ళకి నమోదు చేశారు. అది వీళ్ళకి కరెక్ట్గా వీళ్ళ రైతులకి అందాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రాజెక్ట్ తెచ్చారు. ఇక్కడ న్యూ యాస్పిరెంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే సంస్థకు గుణశేఖర్ శెట్టి అనే పర్సన్కు నెల్లూరు డిస్టిక్కి ఆథరైజ్డ్ ఇచ్చారండి. ఇది వితిన్ 1 or 2 days కంతా స్టార్ట్ అవుతుంది. దాని కలెక్టర్ గారికి లెటర్ కూడా పెడుతున్నాం. థ్యాంక్ యూ. అంటే రైతుని ఐడెంటిటీ అనే పర్సన్కి కూడా
ఈ గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళు ఎంతవరకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఈ మార్కెట్ యాడ్లో ఎవరెవరికి ఎంత అమ్ముతున్నారు, ఎవరు కొంటున్నారు అనే దాని మీద గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా ఈ రైతుకి ఏం అందుతుంది, గవర్నమెంట్ వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ పంట బీమా కానీ ఏం అందుతున్నాయని డైరెక్ట్ యాక్సెస్ ఇస్తున్నారు. సార్ కార్డు కవర్